ఈరోజు దేవుడి లేఖనం సెలవిస్తాను ఏమని, నేను ఎలా ఉన్నానో మీరు ఎలా ఉండండి. అపోస్తలుడైన పౌలు సంఘానికి నేర్పిస్తున్న మాదిరికరమైన జీవితం. నేను సువార్త ప్రకటించే భారం కలిగిన వాడిగా ఉన్నాను, నువ్వు కూడా అదే భారం కలిగి ఉన్నావు. నేను ఎప్పుడు వ్యర్థమైన మాటలను బోధించాను, స్థిరపరిచాను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు సంఘ సభ్యులు ఆయనతో పాటు పాలి భాగస్థులుగా మారిపోయారు. ఈరోజు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? దేవుని వాక్యం ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నావు కదా, ఏ రోజైనా నేను ప్రభావితం చేయగలిగినటువంటి ఆసక్తితో విన్నావా? దేవుని మందిరానికి ప్రతి వారం వస్తున్నా వెళ్తున్నావు కదా, ఏ రోజైనా ఈ వాక్యం నేను ప్రభావితం చేసి అనేకులను దేవుని సన్నిధికి నడిపించగలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి హృదయముగా వినబడిన అనుభవంలో ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు. ఆయన బంధింపబడిన బంధకాలలో ఉన్నాడట. ఆ బంధకాలలో కూడా వీళ్ళు పాలుభాగస్తున్నారు. దేవుని సేవ నిమిత్తమే కొన్నిసార్లు చెరసాలలో వేయబడ్డారు. ఆయన వేయబడ్డప్పుడు ఆయన కొరకు ఆసక్తితో ప్రార్థన చేసేవారుగా ఉంది. అయ్యా, మా దైవజనుడికి వచ్చిన శ్రమని, మా దైవజనుడికి వచ్చిన కష్టాన్ని, మా నాయకుడికి వచ్చినటువంటి ఇబ్బందికరమైన ఈ స్థితి నుండి విడిపించమని వారెంతగానో మొరపెట్టేవారిగా ఉన్నారు. వారెంతగానో ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. దైవజనుడికి అనేక బంధకాలు ఉంటాయి. ఆ బంధకాల కొరకే ఏం చేయాలి? ప్రార్థన చేసేది. ఎప్పుడు దైవజనుడిని నువ్వు అడగడానికి మాత్రమే కాదు, ప్రార్థన చేయ మా కొరకు, ప్రార్థన చేయ మనకు. మనం ఏం చేస్తున్నాం? దైవజనుడి కొరకు ప్రార్థన. నీ అవసరం తీర్చబడ్డ వరకు దైవజనుడి ప్రార్థన సహాయం కోరుకుంటున్నావు కదా, మరి దైవజనుడి అవసరం తీర్చబడ్డ వరకు నువ్వెంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావు? నువ్వెప్పుడు దైవజనుడి ద్వారా ఆరోగ్యం పొందుకోవాలనుకుంటున్నావు, మరి దైవజనుడి ఆరోగ్యం కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వెప్పుడు నీ దైవజనుడి చేతులు వేసి నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధి కలిగిన ఆశీర్వాదంతో దీవించాలని ఆశపడతావు, మరి దైవజనుడు కూడా కుటుంబంతో సమృద్ధి కలిగిన ఆశీర్వాదం ఉండాలా లేదా? మరి నువ్వేం చేస్తున్నావు?